ఈ వ్యక్తి తెర తీసి చూడగా తనకు పుట్టిన బిడ్డను చూసి షాక్ అయిపోతాడు. అయితే ఇతడికి పుట్టింది బిడ్డ కాదు, ఒక మెరిసే ఎర్రటి బంతి. ఇంతలో ఒక్కసారిగా ఈ బంతిలో నుండి పెద్దని కాంతి వచ్చి ఇది చిన్న పాపలా మారుతుంది. అప్పుడు వీళ్లంతా ఈ పాపను చూసి భయపడిపోతారు. అప్పుడు ఈ వ్యక్తి నాకు మనిషికి బదులుగా ఈ రాక్షసి జన్మించింది. ఇది మనల్ని తినేకముందే దీనిని అడవిలో వదిలేయమని తన మనుషులకు చెప్తాడు. అప్పుడు ఇతడి భార్య పాపను పంపొద్దని చెప్పబోతూ రక్తాన్ని కక్కుకుని చనిపోతుంది. ఇంతలో ఈ పాపని బయటకు తీసుకువెళ్లగానే ఈ వ్యక్తి కూడా రక్తాన్ని కక్కుకుని కింద పడిపోతాడు. అప్పుడు వైద్యుడు వచ్చి పరీక్షలు చేసిన తరువాత నువ్వు నెల రోజులు మాత్రమే బ్రతుకుతావు అని చెప్తాడు. ఇంతలో పనివాడు వచ్చి మన ఇంటి ముందు ఉన్న ఎండిపోయిన చెట్టు ఒక్కసారిగా ఆకులు చిగుర్చి పండ్లు కాసాయి అని చెప్తాడు. అప్పుడు వైద్యుడు ఇదంతా నీ ఇంట్లో మంచి జరగబోతుంది అని తెలిపే ఆనవాళ్లు అని చెప్తాడు. అలాగే మీ ఇంట్లో ఎవరైనా కొత్తగా జన్మించారా అని అడుగుతాడు. ఒకవేళ జన్మిస్తే వాళ్ల వల్ల మీ జబ్బులు అన్నీ నయం అవుతాయి అని చెప్తాడు. అప్పుడు ఈ వ్యక్తి తాను చేసిన తప్పు తెలుసుకుని వెంటనే తన మనుషుల్ని వెళ్లి తన కూతురును వెతికి తెమ్మని చెప్తాడు. అయితే వీళ్ల మనిషి ఈ పాపను అడవిలో వదిలేయడానికి మనసు రాక ఇతడు చాటుగా పాపను తన ఇంటికి తీసుకువెళ్తాడు. అప్పుడు ఇతడి తల్లిదండ్రులు సంతోషంగా ఈ పాపను తీసుకుని కొత్త బట్టలు కూడా వేస్తారు. అలాగే కుటుంబం అంతా ఈ పాప వచ్చిందని సంతోషంగా ఉండి వాళ్ల ఇంట్లో ఉన్న కోడిపెట్టను కోసి ఈమెకి కూర వండి పెట్టాలని అనుకుంటారు. ఇంతలో ఈమె తన మాయాశక్తులు కోడిపై ప్రయోగించగా 3 ఏళ్లుగా గుడ్లు పెట్టని ఈ కోడి ఒక్కసారిగా కొన్ని బంగారు గుడ్లను పెడుతుంది. మరిన్ని స్టోరీలు రోజు చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.